కాకాణి గోవర్ధన్ రెడ్డి పాలనలో అభివృద్ధి లేని సర్వేపల్లి నియోజకవర్గం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ సూచనలతో కూటమి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రమేయంతో సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు కుర్చీలపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని హరిజనవాడ నందు పర్యటించారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలం కురుచెర్లపాడు గ్రామ పంచాయతీ పరిధిలో నివాసం ఉన్న హరిజనవాడ 600 మంది నివాసం ఉన్నారు. కనీసం 5 ఏళ్ల వైసీపీ పాలనలో మాజీ మంత్రి, మాజీ శాసనసభ్యుడు హరిజనవాడకి రోడ్డును నిర్మించి ఇవ్వాలన్న ఆలోచన గాని, ఆ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల భవనం 2.5 అడుగు లోతు గుంటలో ఉందని, 2.5 అడుగు లోతు గుంటలో ఉందే, వర్షాలు వస్తే వర్షపు నీళ్లతో ఆ గది మొత్తం నిండిపోతుందే అన్న ఆలోచన కూడా లేదని ఈ సందర్భంగా సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు మీడియాతో అన్నారు. అందరికీ నమస్కారం. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని 5 సంవత్సరాల పాటు శాసనసభ్యుడిగా, మంత్రిగా కొనసాగించి ఎక్కడా కూడా గ్రామాలలో సమస్యలు ఉన్నాయా, ఆ సమస్యలను పరిష్కరించాలా, గ్రామాలకు రోడ్లు ఉన్నాయా లేవా, స్కూల్ పరిస్థితి ఏంది, బిడ్డలకి స్కూల్స్కి పోతున్నారా లేదా, ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఏంది, ప్రభుత్వ వైద్యశాలల పరిస్థితి ఏందనేటువంటి ఆలోచన కూడా లేకుండా 5 సంవత్సరాల పాటు కాలయాపన చేసి సర్వేపల్లి నియోజకవర్గంలో కోట్ల రూపాయలు దాచుకొని కరోనా ప్యాలెస్లు కట్టుకొని నేడు కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత పోలీస్ స్టేషన్లకు వెళ్ళి అయ్యా నా మీద కేసులు పెట్టారని చెప్పి మందిని వేసుకొని పోయి షోలు చేస్తున్నటువంటి మాజీ మంత్రి, మాజీ శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు నమస్కారం. ఎక్కడున్నారు సార్? సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్నారా? లేదంటే జిల్లాలో ఎక్కడెక్కడన్నా మారుమూల తిరుగుతున్నారా? గ్రామాల్లో ఉన్న సమస్యలు మీకు తెలియవా? అందుకే డిపాజిట్లు కూడా లేకుండా ఓడిచ్చారు. ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలం కురుచెర్లపాడు హరిజనవాడ నందు కనీసం 600 మంది నివాసం ఉంటున్నారు. ఈ ఊరికి రోడ్డు లేదు. కనీసం 1.5-2 కిలోమీటర్ల దూరం వరకు డొంకలో రావాలా, పాములు పోయేటువంటి పరిస్థితి. పసిబిడ్డలు, వృద్ధులు ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళి ఊర్లోకి రావాలంటే భయభ్రాంతులకు గురయ్యే విధంగా కంప చెట్లతో నిండిపోయింది. కనీసం 5 సంవత్సరాల పాటు మీ నాయకులు కావచ్చు, మీ కార్యకర్తలు కావచ్చు ఆ రోడ్డు కనపడలేదా? అదేవిధంగా 16 మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు వస్తున్నారా పసిబిడ్డలు గ్రామంలో. వాళ్ళందరూ కూడా మేము ప్రైవేట్ స్కూల్స్కి పంపించుకునే స్తోమత మాకు లేదు, మేమంత గొప్పవాళ్ళం కాదు, మా బిడ్డలు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుంటారు, మా ఊర్లోనే చదువుకుంటారని చెప్పి పంపిస్తుంటే ఆ స్కూల్ చూస్తే రేపు కూలిపోద్దా మాపు కూలిపోద్దా అన్నట్టుగా ఉంది. వానలు వస్తే మాత్రం పడవేసుకోపోయి పడవల్లో కూర్చొని చదువుకోవాల్సినటువంటి పరిస్థితి. 3 అడుగులు లోతుకుంది. మరి ఇన్ని పరిస్థితులు ఇంత అధ్వానంగా ఉంటే 5 సంవత్సరాల పాటు నువ్వు, నీ కార్యకర్తలు, నీ చెంచాలు ఎక్కడ తిరుగుతున్నారయ్యా గోవర్ధన్ రెడ్డి? ఈరోజు మీడియా ముందుకు వచ్చి ఎన్డీఏ కూటమిని కావచ్చు, ఎన్డీఏ కూటమి గెలిపించినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని కావచ్చు మాట్లాడడం కాదు. ఇప్పటికైనా సరే సిగ్గు తెలుసుకో. ఇక్కడికి వచ్చాం, ఇటీవల వర్షాల కారణంగా ఆ గుంట అంతా కూడా మునిగిపోయి పిల్లలకి 4 రోజుల పాటు స్కూల్ లేకుండా ఇళ్లలో ఉండేటువంటి పరిస్థితి. గ్రామాలు చూస్తే పెద్ద పెద్ద గ్రామంలో పెద్ద పెద్ద వాళ్ళకి మాత్రం పనులు అవుతాయి, కానీ పేద బడుగు బలహీన వర్గాలు ఉన్నటువంటి ఏరియాల్లో స్కూల్స్కి అభివృద్ధి ఉండదు, వాళ్ళకు రోడ్లు ఉండవు, వాళ్ళకి ఇల్లు ఇరు. వాళ్ళ పరిస్థితి అంతేనా? స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు దాటితే ఇంకా అధ్వానంగా ఉందంటే కడుపు మండిపోయేటువంటి పరిస్థితి. మేము వచ్చాం, మేము చూసాం, మేము మా వంతు మేము ఏం చేయాలో చేపిస్తాం. ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వ అధికారులకు తెలియజేస్తాం. అదేవిధంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకువెళ్తాం. త్వరితగతిన ఆ స్కూల్ని రిపేర్ చేపిస్తాం. పిల్లలందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకోవాలా, వాళ్ళకి అన్ని విధాలా మా వంతు మేము చేయగలిగింది చేస్తాం అని చెప్పి ఈరోజు గ్రామస్తులకు కూడా మాట ఇవ్వడం జరిగింది. ఏదైతే 5 ఏళ్ల వైసీపీ పాలనలో 5 మండలాల్లో మీరు మీ అవినీతి అక్రమాలు, మీ నాయకులు, అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గాన్ని సర్వనాశనం చేసినటువంటి గోవర్ధన్ రెడ్డి గారు, నీకు కూడా సూటిగా ఒకటే చెప్తా ఉన్నా, నువ్వేం చేయలేదు కాబట్టే సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు నువ్వు వద్దు అని చెప్పి ఓడించారు. ఇంకా నీకు రాజకీయ భవిష్యత్తు లేదు. ఇప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్లు కడిపి నా మీద కేసులు పెట్టారని చెప్పి మందిని వేసుకొని చేయడం కాదు. నువ్వు కూడా మేమయ్యా తాగడానికి నీళ్ళు లేవంటే మా మీద నాన్ బెయిలబుల్ కేసు పెట్టావు, మా సోదరుడు రవి మీద ఏమనగా నా మీద కూడా పెట్టావు. అయితే మేము భయపడలా,
మేము మాత్రం పోరాడాం ఆ రోజు కూడా. ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించారు కాబట్టి సర్వేపల్లి నియోజకవర్గంలో 117 పంచాయతీలు పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాలనీలన్నీ తిరుగుతాం, వాళ్ళకి ఎక్కడ సమస్యలు ఉన్నాయో తెలుసుకుంటాం, ఆ సమస్యలను పరిష్కరిస్తాం. ఎవరికి ఇల్లు లేవో వాళ్ళందరూ కూడా ఇల్లు రాపిస్తాం. అదేవిధంగా ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, వైద్యానికి కావాల్సినటువంటి సదుపాయాలు మా వంతు మేము చేయగలిగిందంతా కూడా చేస్తాం. మీలాగా మీ కార్యకర్తలాగా మేము దోచుకోము, గ్రామాలను నాశనం చేయము, గ్రామాల్లో గ్రావులు దోచుకోము, భూములు ఆక్రమించము, దండోపాయాలు చెయ్యం. అదే జనసేన అంటే, అదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అంటే అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాము. అర్జునవాడ కుర్చీలపాడు అర్జునవాడ మాకు బడి లేదు. మా పిల్లకాయలు నీళ్ళల్లో ఉండరు. నీళ్ళల్లో ఉన్నప్పుడు ఆ పిల్లకాయల తల్లిదండ్రులు వచ్చి నీళ్లు ఎత్తిపోసుకుంటున్నారు. మేము ఎట్ట చేయాలా? మాకు దారులు లేవు, డొంకలు లేవు, రోడ్డు లేదు. మాకు ఒక డొంకలో పోయి రావాల్సి ఉంటే పాములు వస్తుంటాయి, ఆ పెద్ద పెంజులు తిరుగుతుంటాయి, నాగుపాములు తిరుగుతుంటాయి. ఆ బిడ్డలు మేము ఎట్ట రావాలా? బాగలేని మనిషి ఆసుపత్రికి పోవాలంటే ఒక ఆటో బాదు, ఒక లారీ బాదు, ఏది బాదు. మేము ఎట్ట చేయాలనే? ఓట్లు కావాలంటే దండాలు దశకాలు పెడతా, ఓట్లకి ఏమో వస్తారు. ఒక్కరిని అడిగినా కానీ ఇద్దుగా చేస్తామంటారు, వాళ్ళు చేయటం లేదు. ఇప్పుడు మా పరిస్థితి ఎట్ట? మాకు బస్సు కాడికి పోయేదానికి దారి లేదు. మాకు బస్సు కావాలా, మాకు అన్నీ కావాలా, బయట కావాలి. ముఖ్యంగా బస్సు రావాలి మా మాలాడికి. మేము పేదోళ్ళము, మేము డబ్బు పెట్టుకోలేము, మా బిడ్డలు చదివించుకోవాలా. ఇప్పుడు ఎట్ట కావాలంటే ఎట్ట చేస్తారు? అందరూ వచ్చి చేయండి. 600 మంది ఉన్నారు కదా, మీ ఊర్లోకి రానాటికి పొద్దుపోయినా పగలైనా పసిబిడ్డలు కానీ వృద్ధులు కానీ రావాలంటే ఇబ్బంది. మీకు రోడ్డు నిర్మాణం లేదు. ఎంతమంది అధికారులు వచ్చారు, మీరు ఎవరినైనా అడుగున్నారు అప్పుడు? కానీ ఎవరు పట్టించుకోరు. అర్జునవాడ ఆలూరు వెంకట సాయం మాట్లాడుతుంది. మా స్కూల్ వర్షం వచ్చినప్పుడు నీళ్ళు వచ్చేస్తున్నాయి సార్, పిల్లలకి వస్తలేదు. బుడదగా ఉంది, రావడం ఇబ్బంది అవుతుంది పిల్లలకి. నీళ్ళు కూడా వసతి లేదు, బాత్రూమ్ బాగలేవు, చుట్టూ పరిసరాలు బాగలేవు, తాగే నీళ్ళు ప్రాబ్లము, గేటులు లేవు, పైనుంచి పెచ్చులుగా పడుతున్నాయి. పిల్లల మీద భరిస్తే మా పరిస్థితి సార్, తల్లిదండ్రుల పరిస్థితి. బయటికి వెళ్ళే చదివించే స్తోమత మా దగ్గర లేదు సార్. అందుకే సార్ మేము ఇక్కడ పంపిస్తున్నాము. ఇక్కడ పంపించినట్టు ఇక్కడ వసతి లేకపోతే మా పిల్లల్ని మేము ఎక్కడికి పంపించాలి సార్? బయటికి పోయే అవకాశం మాకు లేదు సార్. వర్షం వస్తే అసలు పిల్లల్ని పంపించాలంటే భయం వేస్తుంది సార్. మాకు అసలు ఏ పాము వస్తుందో ఏ కలుస్తుందో అని చెప్పి వర్షం వస్తే నీళ్ళు నిండిపోతుంది సార్ బడికి. అసలుకి మేము పంపించలేకపోతున్నాం సార్ పిల్లల్ని. మాకు గవర్నమెంట్ స్కూలు మాకు మళ్ళీ కట్టేయాలని మేము కోరుకుంటున్నాం సార్. పొద్దు పోయి అసలు రావాలంటేనే భయం వేస్తుంది సార్. అక్కడ పాములు అన్నీ ఉన్నాయి సార్. ఎక్కడొచ్చి కలుస్తాయో మాకు భయం వేస్తుంది సార్. మాకు రోడ్డు, మాకు స్కూలు అన్నీ మాకు వసతి కలిగేయాలని కోరుకుంటున్నాం సార్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.